ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం. ధనలాభం కలగడానికి, మనలో ఉన్న నెగటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోవడానికి ఈ ఉపాయానికి కావాల్సింది ఉప్పు, అది కూడా సముద్రపు ఉప్పు, దొడ్డుప్పు, కల్లుప్పు అంటాం కదా, అది. మనం అంతకుముందు వీడియోలో కూడా ఉప్పుతో ఎన్నో అద్భుతమైన ఉపాయాలు తెలుసుకున్నాం. చాలా ఉన్నాయి, ఇంకా ముందు చెప్తాను. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉప్పు ఉంటుంది. ఉప్పుని మనందరం కూడా లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం. ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అధికంగా ఉన్నప్పుడు మన కుటుంబ సభ్యుల మధ్య గొడవలు అధికంగా జరుగుతాయి. మీరు ఏ పని చేసినా ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంటుంది. ధనం నిలబడదు. వచ్చిన డబ్బులు వచ్చినట్లుగా ఖర్చు అయిపోతూ ఉంటాయి. మీరు చేస్తున్న పనుల్లో, అంటే ఏ పని అయినా సరే, అనుకున్న సమయంలో పూర్తి చేయలేరు. దీనికి మనం రకరకాల కారణాలు చెప్తాము, వ్యక్తుల పేర్లు చెప్తూ ఉంటాము. వాళ్ళ వల్ల అవ్వలేదు, వీళ్ళ వల్ల అవ్వలేదని. వాస్తవం ఏంటంటే మనలో ఉన్న నకారాత్మక శక్తి వల్ల కూడా చేసే పనుల్లో ఆటంకాలు వస్తాయి. మనలో లోపం ఉన్న ఆటంకాలు వస్తాయి. కానీ దాన్ని మనం సరి చేసుకోవడానికి ప్రయత్నించాము. కానీ దాన్ని తెలివిగా మనం ఎదుటి వారమే చూసేస్తూ ఉంటాం. ఇంటిలో నకారాత్మక శక్తి ఉన్నా, అంటే నెగిటివ్ ఎనర్జీ ఉన్నా, ఈ ఉపాయం చేయడం వల్ల బయటకు వెళ్ళిపోతుంది. మీలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. మీరు చేస్తున్న పనులు ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. ధనలాభం కలుగుతుంది. మీ ఇంట్లో ధనం లాభం కలగడమే కాదు, ధనం నిలబడుతుంది. ఈ ఉప్పుతో ఈ చిన్న ఉపాయం పరిపూర్ణమైన నమ్మకంతో, విశ్వాసంతో ప్రయత్నించండి. ఎందుకంటే ఖర్చు అయ్యేది కాదు, చాలా తక్కువ ఖర్చుతో అద్భుతమైన ఫలితాన్ని పొందుతాం. ఈ ఉపాయాన్ని ఆడవారైన మగవారైనా చేయవచ్చు. ఆడవారు మాత్రం నెలసరి సమయంలో చేయకూడదు. ఇది ఒక్కటే నియమం, దీంట్లో ఇంకేమీ లేదు. ఆహార నియమాలు అంటే ఏమీ లేవు. అలాగే ఈ ఉపాయం చేస్తూ మిగతా ఉపాయాలన్నీ చేయవచ్చు. చాలామంది అడుగుతూ ఉన్నారు, గురువుగారు ఒకసారి 4-5 చేయవచ్చా? మీ ఓపిక బట్టి 100 చేయవచ్చు. కానీ ఉపాయంలో లోపల, అంటే ఒకవేళ నేను ఈ ఉపాయం చేస్తూ వేరే ఉపాయం చేయకూడదు అని చెప్తే మాత్రం చేయకూడదు. ఏ ఉపాయం చేయకూడదు. ఈ ఉపాయంతో పాటు మీరు ఎన్నైనా చేసుకోవచ్చు. అంటే ఏమీ చెప్పలేదు, ఆ ఉపాయంతో పాటు ఇంకా చేయకూడదు అని చెప్పలేదు. మీరు ఎన్ని ఉపాయాలైనా చేసుకోవచ్చు. ఇది గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మన ప్రయత్నపూర్వకంగా చేసినప్పుడు, విశ్వాసంతో చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ ఉపాయం ఫలితాన్ని 100కు 100% ఇచ్చి తీరుతుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. చాలామంది చూస్తూ ఉంటారు, సబ్స్క్రైబ్ చేసుకోకుండా కామెంట్ చేస్తూ ఉంటారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. అలాగే నా వీడియోస్లో చాలామంది సమస్యలు అడుగుతూ ఉన్నారు. మీరు ఒక్కొక్క సమస్యకి 100 వీడియోలు ఉన్నాయి. మీరు ఏది చేయగలుగుతారో ఆ పదార్థము, ఆ సమయము మీకు వీలైనప్పుడు మాత్రమే ప్రయత్నించేయండి. మీకు అవకాశం లేని వారు ప్రయత్నం చేయవద్దు. సగం చేసి ఫలితం గురించి ఆశించవద్దు. ఎందుకంటే ఇది ప్రాకృతికమైన శక్తి. అది మీకు ఇచ్చే సమయంలో మీరు కూడా సిద్ధంగా ఉండాలి. మనమే సరిగా లేనప్పుడు మనకి మంచి ఏంటో చెడు ఏంటో తెలుసుకునే అవకాశం కూడా ఉండదు. కాబట్టి పరిపూర్ణమైన నమ్మకం, మీ మీద మీకు నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా ఫలితం వచ్చి తీరుతుంది. ఇప్పుడు ఎలా చేయాలో చెప్తాను. ఈ ఉపాయానికి కావాల్సింది ఉప్పు కావాలి, అలాగే ఎర్రటి క్లాత్, ఎర్రటి దారం కావాలి. ఈ ఉపాయాన్ని మీరు ఏ రోజునైనా చేయవచ్చు. ఉదయం కానీ, సాయంత్రం కానీ, ఎప్పుడైనా చేయవచ్చు. మనకు కావాల్సింది ఒక పిడికెడు ఉప్పు. ఇలాంటి ఎర్రటి క్లాత్ చూపిస్తాను మీకు ఎలా చేయాలనేది. మీరు పిడికెడు ఉప్పు కరెక్ట్గా ఇలా మీ పిడికెడు సరిపడా పిడికెడు ఉప్పుని తీసుకొని క్లాత్లో వేయండి. తర్వాత మీరు ఇలాంటి దారంతో కానీ మూటగా కట్టాలి. అంటే అంతకుముందు వీడియోలో మనం దారంతో కాకుండా డైరెక్ట్గా మూట మామూలుగా కట్టాం. కానీ ఈ వీడియోలో ఇలా చూడండి, ఇలా పెట్టి మూటగా కట్టండి. చిన్నగా, అంటే మీరు కొత్త క్లాత్లోనే మాత్రం వాడాలి. దారం కూడా మీరు కొత్త దారం మాత్రమే తెచ్చుకోండి. ఇలా మూటగా కట్టండి. మూటగా కట్టిన తర్వాత, అది కూడా ఎర్రదారంతోనే, మూటని మీరు 11 సార్లు, అంటే ఇది కూడా మళ్ళీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ దారాన్ని నేను ఎన్నిసార్లు చుట్టాలో చెప్పలేదు. 11 సార్లు చుట్టాలి. అంటే 11
ముడులు వేయాలి. మళ్ళీ చూపిస్తాను, ఎందుకంటే మీకు చెప్పలేదు ఈ మాట నేను. చూడండి, ఇక్కడ మొదలుపెట్టాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 ఇలా 11 సార్లు మాత్రం ముడివేసి ముడిగా కట్టండి. ఇలా కట్టండి, టైట్ చేయండి, అంతే. 11 కన్నా ఎక్కువ చుట్టకూడదు, 11 మాత్రమే చుట్టాలి. తర్వాత మీరు ఈ మూటని మీ పూజా గదిలో ఎక్కడైతే మీరు లక్ష్మీ అమ్మవారిని పూజిస్తారో ఆ పటం దగ్గర పక్కనే పెట్టండి. ఎదురుగా కాకుండా, ఇది లక్ష్మీ అమ్మవారు అనుకోండి, పక్కన పెట్టండి. పక్కన పెట్టి ఆ తర్వాత అమ్మవారి మనసు తలుచుకోండి. ఇది మనం మూట పెట్టిన తర్వాత మీకు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనసులో ఏం తెలుసుకోవాలి, నాకు ఈ మార్పు కావాలి, నాకు ఇలా కావాలి తెలుసుకొని మూటని మీరు అమ్మవారి దగ్గర పక్కన పెట్టిన మూటని తీసుకొని మీ నుదుటి పైన, మీరు ఏదైతే ఈ మూటని మీ నుదుటి పైన చూపిస్తారు కూడా ఎలా చేయాలో. ఇది మీ తల అనుకోండి, ఇది నుదురు. ఈ భాగంలో మీరు ఎవరైతే చేస్తున్నారో వారు ఈ మూటని నుదుటి పైన పెట్టుకోండి. ఇట్లా అలా టచ్ చేయాలి 11 సార్లు. నుదుటి పైన కూడా ఈ మూటని 1 సారి 2 సార్లు 3 సార్లు ఎవరికి వారు చేసుకోవాలి. వేరే వారి కోసం ఇంకొకరు చేయకూడదు, ఎవరికి వారు చేసుకోవాలి. ఈ మూటని 11 సార్లు టచ్ చేసిన తర్వాత మళ్ళీ అమ్మవారి పటం పక్కన పెట్టుకోవాలి. ఇలా మీరు ప్రతిరోజు ఈ ఉప్పు మూటని మీరు స్నానం చేసిన తర్వాత చేస్తూ ఉండాలి. మనం ఇంకో చేయవలసింది ఏంటంటే, ఈ ఉప్పు మూటకి ప్రతిరోజు కూడా సాంబ్రాణి ధూపం చూపిస్తూ ఉండాలి. అంటే సాంబ్రాణి పుల్ల మన స్టిక్ ధూపం అయినా చూపిస్తూ ఉండాలి. ఈ విధంగా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, అలాగే మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది. మనం ఏ పని చేసినా అడ్డంకులు వస్తున్నాయి అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నేను ఏ చేయబెట్టానంటే పని అవ్వట్లేదు గురువుగారు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. వారు ఈ చిన్న ప్రయత్నం చేయండి, మీలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. రోజుకి మీలో ఆ ఎనర్జీ పెరగడంతో పాటు ధనవృద్ధి కూడా కలుగుతుంది. ధనవృద్ధి అంటే ఏదో మీరు కోటీశ్వరులు అయిపోతారు, లేకపోతే మిలియనీర్లు అయిపోతారు అని కాదు. మీరు ఏదైతే ఇప్పుడు దాకా ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ చేతిలో రూపాయి కూడా ఆడటం లేదో, ఆ రూపాయి అనేది మీ చేతిలో రావడం మొదలవుతుంది. అలాగే ఈ దేవుడి దగ్గర పెట్టిన మూటని మీరు నెలకొకసారి మార్చుతూ ఉండాలి. మీరు ఇప్పుడు చేశారు, నెలసరి వచ్చినప్పుడు మాత్రం ఆడవాళ్ళు చేయవద్దు, పక్కన పెట్టేయండి. తర్వాత నెలకొకసారి ఈ మూటని మార్చుకుంటూ ఉండాలి. కొత్త గుడ్డ పెట్టుకోవాలి, మళ్ళీ కొత్త ఉప్పు తీసుకోవాలి. ఈ పాత మూటని ఏదైనా సరే పారే నీళ్ళల్లో కానీ, లేదంటే ఏదైనా చెట్టు మొదల్లో, ఎవరు తొక్కని ప్రదేశంలో చెట్టు మొదల్లో వేయాలి. అది మన ఇంటి దగ్గర ఉన్న చెట్టు మొదల్లో వేయవచ్చు అని అనుమానం వస్తుంది. మన ఇంటి దగ్గర ఉన్న చెట్టు మొదల్లో వేయకూడదు. ఎక్కడైనా బయట రోడ్డు పక్కన కానీ, లేకపోతే ఆరుబలి ప్రదేశంలో కానీ ఏదైనా చెట్టు మొదల్లో పెట్టేయచ్చు. లేదంటే కంపల్సరిగా మంచి ఫలితం రావాలనుకున్నప్పుడు మనం పారే నీళ్లు ఎక్కడైనా సరే, కాలువ కానీ, నది కానీ, అలాగే చెరువు అలుగులు ఉంటాయి, వాటిల్లో కానీ వేయవచ్చు. అంతేగాని బావిల్లో కానీ మిగతా వాటిల్లో వేయకూడదు. ఎటువంటి ఫలితము రాదు. మనమే మళ్ళీ లేనిపోయిన దోషాన్ని తెచ్చుకున్న వాళ్ళు అవుతాం. కాబట్టి ప్రయత్నపూర్వకంగా ఈ చిన్న ఉపాయాన్ని చేసి చూడండి. ఖచ్చితంగా మీకు ధనలాభం కలుగుతుంది. ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది. మనం ఉప్పుని నుదురుకి టచ్ చేయడం వల్ల మనలో ఉన్న నకారాత్మక శక్తిని తేలికగా లాక్కుంటుంది. అంటే కొంతమందికి ధనం అనేది ఏమవుతుందంటే కట్టడి పడిపోతుంది అనమాట. మన స్వాతప్పిదాల వల్ల జరుగుతుంది. ఆ తప్పిదం కూడా ఈ ప్రయోగం వల్ల తీరిపోతుంది. ఇది నెల చేస్తూ ఉండాలి. కంటిన్యూ చేయడం వల్ల అద్భుతమైన లాభాన్ని పొందుతారు. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.